దీన్ని ఎవరు చేసుకుంటాడో కానీ అది సరిచేడే. నేను ఎప్పటికీ 5 పెళ్లి చూపులకి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా ఓ కూల్ డ్రింక్ కొంటే ఇంకో కూల్ డ్రింక్ ఫ్రీ ఇచ్చినట్టుగా అందరూ అదే ఇచ్చేవారు. మీరు అలా కాదు. అప్పుడే గేదె నుండి పిండిన మజ్జిగ, చచా గేదె నుంచి వచ్చిన పాలు నుంచి వచ్చిన మజ్జిగ ఇచ్చారు. అప్పుడు అర్థమైంది అవతల వాళ్ళ మీద మీకున్న రెస్పెక్ట్ ఏంటో. దేనికది? అదేంటే పెళ్లి చూపులు చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ కోసం. మతిగట్ట పోయిందిటి. అది ఉంటే మనం వారం రోజులు తాగొచ్చు. అయినా లీటర్ 60 రూపాయలు. కనీసం వాళ్ళకి 3 లీటర్లు తగలబోయాలి అంటే 200 దండగా. మరి వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వమంటావే? నాన్నకి ఒక 20 రూపాయలు ఇచ్చి 2 పెరుగు ప్యాకెట్లు తీసుకురమ్మను. అదే మజ్జిగ చేసిస్తే సరిపోతుంది కదా. మరి 2 పెరుగు ప్యాకెట్లు అంటే ఎక్కువైపోతాయేమోనే. అయితే ఒకటి తెమ్మను. సరిపోయింది. ఈ 2 విషయాలు చాలవా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి? నాకు ఓకే, మరి మీకు? ఓకే. ఏమండి మజ్జిగ? ఇంకోసారి నాకు మజ్జిగ ఇచ్చావనుకో మర్యాదగా ఉండదు చెప్తున్నా. అయ్యో అది మజ్జిగ కాదు, గెంజి. హా? అన్నం వాచాక నీళ్ళెందుకు వేస్ట్ చేయడమని నిమ్మకాయ పిండిచ్చా. పోలే, నిమ్మకాయ ఖర్చు చింతపండు వేయలేదు. చింతపండు నేనెందుకు వేస్తానండి, బయట దిష్టి నిమ్మకాయ ఉందిగా అది వాడా. ఇన్ని బ్రష్లు ఉన్న ఎవరి చెత్తబొట్లో తెచ్చిందేంటో. లావణ్య, లావణ్య ఇక్కడ పేస్ట్ కనపట్లేదు. కనిపించదు. ఏం తినేసావా? లేదు, కొండ మానేసా. మరి ఇప్పుడు బ్రష్ ఎలా చేయాలి? ఉండవా, వస్తున్నా. ఇంకోండి. ఏంటిది? రాక్ సాల్ట్. అది తెలుసు, ఎందుకిది? మీరే కదా బ్రష్ చేయడానికి అడిగారు. దీంతో ఎవడైనా బ్రష్ చేస్తాడా? మీ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే జనాలు ఎగబడి కొనుక్కోట్లా. అలాంటిది ఇదే సాల్ట్ తో బ్రష్ చేస్తే తప్పేంటి? సరే ఇవ్వు, నీ పని చెప్తాను. ఆ వేడి నీళ్ళు పెట్టావా? ఆఫీస్ టైం అయిపోతుంది. పెట్టాను, ఉండండి తీసుకొస్తా. వెళ్ళి తొందరరా. ఇదేంది వేడి నీళ్ళు తేడానికి ఎంతసేపు చేస్తుంది? ఆఫీస్ టైం అయిపోతుంది. లావణ్య, ఎంతసేపా? ఎంతసేపే? నీళ్ళు వేడవ్వాలి కదా. కరెంటు పెడితే 10 నిమిషాలు అయిపోద్ది కదా. కరెంట్లో ఎవడు పెట్టాడు? మరేం చేసావు? వేడి నీళ్ళు కాయడం కోసం ఎండలో పెట్టావా? చూసావా కరెంట్ బిల్ ఎలా సేవ్ చేశానో? స్మార్ట్. వసే, ఇలా లేట్ చేస్తే నా జాబ్ పోద్దే. జాబ్ పోయినా పర్లేదు, కానీ ఏది వేస్ట్ అయినా నేను ఊరుకోను.